వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ను గుంటూరు జిల్లా పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో వైఎస్ భారతిని ఉద్దేశించి అతను చేసిన అసభ్య వ్యాఖ్యలను తెదేపా అధిష్టానం తీవ్రంగా పరిగణించింది. కిరణ్ కుమార్ను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆ వెంటనే మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కిరణ్పై బెయిల్కు వీల్లేని కఠినమైన సెక్షన్ కింద కేసు నమోదైంది. రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా విజయవాడ ఇబ్రహీంపట్నంలో మధ్యలో కిరణ్ కుమార్ ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి గుంటూరు తరలించారు. శుక్రవారం ఉదయం న్యాయస్థానంలో హాజరుపరిచారు. మహిళలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తే ఏ పార్టీకి చెందిన వారైనా ఉపేక్షించేది లేదని కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు పంపింది. జగన్ సతీమణి భారతి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కిరణ్ కుమార్ తెదేపా కార్యకర్త అయినప్పటికీ కూడా ఉపేక్షించేది లేదు. దాన్ని తీవ్రంగా పరిగణించి ఆగమేఘాలపై చర్యలు చేపట్టింది. నిందితుడు కిరణ్ కుమార్పై మహిళా ఆత్మగౌరవానికి భంగం కలిగించడం, BNS 79 వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించడం, BNS 196(1) అనుచిత వ్యాఖ్యలు, BNS 353(1) నేరపూరిత కుట్ర, BNS 61(2) వ్యవస్థీకృత నేరం, BNS 1111 ఐటీ చట్టంలో సెక్షన్ 67A వంటి బెయిల్కు వీల్లేని సెక్షన్ కింద కేసు పెట్టి అరెస్టు చేసింది. అరెస్టుకు ముందు తాను చేసిన వ్యాఖ్యలపై విచారణ వ్యక్తం చేస్తూ కిరణ్ కుమార్ ఒక వీడియో విడుదల చేశారు. వైఎస్ భారతి గారు, నన్ను క్షమించండి. మహిళలంటే నాకు గౌరవం ఉంది. నేను ఇంటర్వ్యూలో అసభ్యకరంగా మాట్లాడినందుకు మీ కాళ్ళు పట్టుకుంటా, క్షమాపణలు కోరుతా అని ఆ వీడియోలో పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్య దూషణలకు సంబంధించి కిరణ్ కుమార్పై తాడేపల్లి పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో పరిధిలో 2 కేసులున్నాయని, ఆందోళన కార్యకర్తలకు సంబంధించి నగరపాలెం, గన్నవరం PSలో మరో 2 కేసులున్నాయని గుంటూరు SP సతీష్ గురువారం రాత్రి విలేకరులకు తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన పదే అసభ్య దూషణలు చేస్తున్నారని, గతంలో మాజీ మంత్రి విడదల రజనీపై అసభ్య పోస్టులు పెట్టారని వివరించారు. వైఎస్ భారతిపై కిరణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తమ దృష్టిలోకి రాగానే కేసు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. మంగళగిరి మండలం ఆత్మకూరుకు చెందిన వైకాపా సానుభూతిపరుడు బంగు వెంకట కృష్ణారెడ్డి ఫిర్యాదుపై చర్యలు చేపట్టమన్నారు. కిరణ్ కుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ప్రభుత్వమే స్పందించి చట్టపరమైన చర్యలకు ఉపక్రమించగా, వైకాపా నాయకుడు మాజీ MP గోరంట్ల మాధవ్ చట్టాన్ని చేతిలోకి తీసుకుని పోలీసుల సమక్షంలోనే కిరణ్పై దాడి యత్నించారు. పోలీసులు నిందితుడిని గుంటూరు SP కార్యాలయానికి వాహనంలో తీసుకెళ్తుండగా చుట్టుగుంట సెంటర్ వద్ద గోరంట్ల మాధవ్ తన కారు ముందు పెట్టి ఆ వాహనాలను అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ను, అతనితో పాటు ఉన్న SI మరో 2 సిబ్బందిని వాహనం నుంచి బలవంతంగా బయటకు లాగేశారు. తమ విధులకు ఆటంకం కలిగించవద్దని పోలీసులు చెబుతున్నా వినిపించుకోకుండా నడిరోడ్డుపై రాద్ధాంతం సృష్టించారు. ట్రాఫిక్ను ఆపి రభస అలజడి రేపారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకు యత్నించారు. దీంతో పోలీసులు మాధవ్ వాహనాన్ని పక్కకు తప్పించి నేరుగా SP కార్యాలయానికి రాగా వారిని వెంబడిస్తూ మాధవ్ తన కారులో జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లారు. అందరూ చూస్తుండగానే కిరణ్పై పోలీసులపై మరోసారి దాడికి ప్రయత్నించారు. ఇది మంచి పద్ధతి కాదు, మీరు పోలీస్ అధికారిగా పనిచేశారు అంటూ ఎంత నచ్చజెబుతున్నా వినిపించుకోకుండా మాధవ్ పోలీసులపై చిందులు తొక్కారు. దీంతో మాధవ్ వాహనాన్ని సీజ్ చేశారు. పోలీస్ వాహనంలో ఉన్న ఐటీడీపీ కార్యకర్త కిరణ్ కుమార్తో పాటు అందులో ఉన్న SIని చొక్కా పట్టుకుని గోరంట్ల మాధవ్ కిందకు లాగేయడంతో పోలీసులు అవాక్కయ్యారు. అంతకుముందు ఏటుకూరు బైపాస్ నుంచి చుట్టుగుంట కోడలి వరకు గుంటూరులో పోలీసులు వాహనాలకు దారి ఇవ్వకుండా మాధవ్ తన కారును నెమ్మదిగా నడిపారు. పోలీసులు వాహనం సైరన్ మోగించినా అయినప్పటికీ పట్టించుకోలేదు. జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలోకి వచ్చిన తర్వాత కూడా మాధవ్ తన వాహనాన్ని పక్కకు తీయకుండా పోలీసు వాహనాలకు అడ్డంగా పెట్టి హంగామా చేశారు. ఓపిక నశించిన ఓ పోలీసు అధికారి ఆయన చెంప చెల్లుమనిపించారు. తొలుత మాధవ్కు నగరపాలెం స్టేషన్కు తరలించారు. తర్వాత నల్లపాడు స్టేషన్కు తీసుకెళ్లి విచారిస్తున్నారు. ఆయన పోలీసులు విధులు ఆటంకం కలిగించారని, విధి నిర్వహణలో ఉన్న పలువురు పోలీసులపై దౌర్జన్యం చేసి కొట్టారని మంగళగిరి హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గుంటూరు నగరపాలెం
పోలీసులు గురువారం రాత్రి నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మంత్రి లోకేష్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన గోరంట్ల మాధవ్పై గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వైకాపా కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి లోకేష్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటనపై తెదేపా నాయకులు జి. నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్పై కేసు నమోదు చేసినట్లు సిఐ కళ్యాణరామ్ తెలిపారు.